హాయ్ హలో నమస్తే. ముందుగా మన డి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు ఉగాది సందర్భంగా ఈరోజు మనమైతే మన డైలీ కాలర్ అయినటువంటి కిరణ్మయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము. సో ఈరోజు కిరణ్మయ్య గారు మనకి ఉగాది అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటి, ఉగాది పచ్చడి. కాబట్టి దానికున్న విశిష్టత అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మాలాంటి బిగినర్స్ వీళ్ళందరికీ కూడా చేసి చూపించబోతున్నారు అనమాట. సో హాయ్ అండి. సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మన డి ఛానల్ తరపు నుంచి ముందుగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. మీకు కూడా, మీకు మీ డి ఛానల్ వాళ్ళకి, అలాగే ఒంగోలులో ఉండే ప్రజలందరికీ కూడా హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడగంగానే కూడా ఓకే చేద్దామని అన్నారు. సో ఉగాది అనగానే మీకేం గుర్తొస్తుంది ముందుగా? అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ ఉగాది పచ్చడి అండి. ఉగాది ప్రసాదము చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళము. అండ్ అమ్మ కూడా ఎక్కువగా, అంటే మనకి ఉగాది పచ్చట్లో అన్ని రుచులు కలిసేట్టుగా వేసుకుంటాము. బట్ మా అమ్మగారు అయితే కొంచెం స్వీట్ ఎక్కువ వేస్తుంది, ఎందుకంటే లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. మనం ఉగాది పచ్చడి టేస్ట్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ ఏ రుచి అయితే తగులుతుందో మన లైఫ్ కూడా అలాగే మూవ్ అవుతుంది తర్వాత అని చెప్పేసి చెప్తూ ఉండేవారు. సో మాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది. మేము కూడా కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకొని ఉగాది పచ్చడి చేసుకుంటామండి. సో కిరణ్మయ్య గారు వాళ్ళ అమ్మ గారు ఎప్పుడు కూడా స్వీట్ ఎక్కువ వేసి వాళ్ళకి తినిపించాలని చెప్తున్నారు. సో ఇప్పుడు మెయిన్ సెగ్మెంట్ అది మన ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు కిరణ్మయ్య గారు మనకు చెప్తారు. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? చింతపండు గుజ్జు ఉండి మనము నానబెట్టేసి గుజ్జు తీసుకొని ఉంచుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బెల్లము, తర్వాత వేప పూత, ఓకే, అండ్ మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం. ఓకే, సో మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. సో ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దామా? సో ప్రిపరేషన్ స్టార్ట్. ఓకే అండి. మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఇది చింతపండు పులుసు. ఓకే, సో దీంట్లో కొంచెం బెల్లం వేసుకుందాము. ఓకే, సో బెల్లం స్వీట్నెస్ ఎక్కువ ఉండాలని చెప్పి ఇప్పుడు కిరణ్మయ్య గారు ఇంకొంచెం స్వీట్ యాడ్ చేస్తారు, అంతేనా? అవునండి. సో మేము కూడా స్వీట్గా ఉండాలని చెప్పి సో కిరణ్మయ్య గారు ఇప్పుడు బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నారు. పచ్చడితో పాటు పిండి వంటలు చేసుకుంటాము. పులిహోర, పొంగలి, పాయసము, ఓకే, బజ్జీలని, గారెలని ఇట్లా. సో ఇప్పుడు చింతపండు పులుసులోనే బెల్లం వేశారు. బెల్లం కొంచెం మెల్ట్ అయిన తర్వాత మామిడికాయ పీసెస్ కూడా వేశారు. సో ఇప్పుడు ఇది వేప పూత కూడా వేశారు. సో ఇది చేదు ఉంటుంది కదా? ఉంటుందండి, బట్ అంత ఎక్కువ ఉండదు, లైట్గా ఉంటుంది, వగరగా ఉంటుంది. ఓకే, అండ్ చేదు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ప్రసాదంగా తీసుకుంటాం కాబట్టి ఇది హెల్త్ పరంగా ఆలోచించి మన పెద్దవాళ్ళు ఇలా ప్రిపేర్ చేయించారు మన చేత. సో ఈ కాలంలో వేప పూత బాగా దొరుకుతుంది. ఓకే, సో కారం అయితే నేను లైట్గా వేస్తానండి, ఎక్కువైనా. ఓకే, వేప పూత వేసేసిన తర్వాత సాల్ట్, కారం కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు 6 ఐటమ్స్ చెప్పారు కదా, బెల్లం అనగానే మన లైఫ్లో స్వీట్నెస్ ఉండాలి అన్నారు. మరి రిమైనింగ్ వాటికి ఏం చెప్తారు? లైఫ్ అన్న తర్వాత ఒక్కొక్క టైంలో మనం కోపడాలన్నప్పుడు కోపాన్ని చూపించాలి, అలాగే హ్యాపీనెస్ వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి, బాధ వచ్చినప్పుడు ఎవరికైనా ఆటోమేటిక్గా దుఃఖం వస్తుంది. ఇట్లా అన్నీ కలిస్తేనే మన లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి. సో అన్నీ సంతోషం అనే కాదు, సంతోషం, దుఃఖం అన్నీ మిక్స్ చేసి గ్రైండర్లో వేస్తేనే లైఫ్ అన్నమాట. సో ఇప్పుడు మన ఉగాది పచ్చడి అంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది పచ్చడి అనేది ఒక ఎమోషన్ అనే చెప్పొచ్చు. సో మీ ఇంట్లో ఏ టైప్ చేసుకుంటారు? ఇక్కడ వీళ్ళ ఇంట్లో వచ్చేసరికి స్వీట్నెస్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారంట. సో మీరు ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటారో కూడా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ అయితే చేశాయండి. సో ఇప్పుడు రెడీ టు టేస్ట్ అనమాట. నేను ఫస్ట్ టైం ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేస్తున్నాను, అది కూడా మీ చేతుల మీదుగా. ఇప్పటిదాకా నేనైతే ఉగాది పచ్చడి తినలేదన్నమాట. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. సో రెడీ, ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి కిరణ్మయ్య గారు. బెల్లం కరిగితే మనకు ఆ స్వీట్నెస్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది, రైట్? సో ఈరోజు మనకి ఉగాది పచ్చడితో పాటు కిరణ్మయ్య గారు మనకు ఒక స్వీట్ను కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను అన్నారు. సో అది కూడా చూద్దాము. సో పండగ రోజు పచ్చడి అండ్ స్వీట్ ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. సో చూద్దాం. అండ్ మీలో ఎవరైనా సరే ఇలా కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మా డి ఛానల్కి అఫీషియల్ అకౌంట్కి మెసేజ్ చేసాయని మేమైతే మా టీమ్ తోటి వచ్చి షూట్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ సండే ఎప్పుడైతే అకేషన్స్ ఉంటాయో అప్పుడు మీ వీడియో అనేది టెలికాస్ట్ చేస్తాం అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన డి ఛానల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. సో రెడీనా? ఇది రెడీ. సో మీరు ఫస్ట్
మీరే ఫస్ట్ టేస్ట్ చేయండి. అంటే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి. ఓకే ఓకే యా ఓకే. బాగుందండి. స్వీట్నెస్ ఎక్కువగా ఉందా? సో నేను కూడా రెడీ అనమాట ఉగాది పచ్చడి టేస్ట్ చేయడానికి. ఈ ఇయర్ నాకు ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో వెయిటింగ్. నాకు తీగానే ఉంది. నాకు సరిపోయింది. పుల్లగా ఆ మామిడికాయ కొంచెం చింతపండు పులుసు కూడా కొంచెం పులుపుగా అబ్బో రకరకాలుగా ఉంది. బట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నాకు. ఓకే. సో చూద్దాం ఈ ఇయర్ నాకు స్వీట్గా ఉంటుందా లేకపోతే ఎట్లా అని చెప్పి. స్వీట్గానే ఉంటుందండి. సో మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటామని హోప్తోనే ముందుకెళ్దాము. సో చాలా పాజిటివ్ అయ్యబ్బా మన కిరణ్ మాయ గారి దగ్గర నుంచి. సో ఎప్పుడు కూడా మేము కాలర్స్తో మాట్లాడుతూ ఉంటాము. ఫర్ ది ఫస్ట్ టైం లైవ్లో చూడటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఉగాది పచ్చడి చూసేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. సో మన ఉగాది పచ్చడి ప్రిపరేషన్ చూసేసాము, టేస్ట్ కూడా చూసేసాము అనమాట. సో ఇప్పుడైతే మనం క్యారెట్ హల్వానా ఎలా చెప్పాను అనుకుంటున్నారా? ఇక్కడ క్యారెట్ తురుము పెట్టారు కాబట్టి చెప్పాను, లేకపోతే నాకు తెలిసేది కాదు. సో నార్మల్గా మీరు వంటని ఇష్టంగా చేస్తూ ఉంటారా లేకపోతే చేయాలి కాబట్టి చేస్తారా? ఒక్కొక్కసారి అలా చేస్తా, ఒక్కొక్కసారి ఇలా చేస్తా. ఓకే. మూడు బాగున్నప్పుడు ఇష్టంగా చేద్దాం అనిపిస్తుంది. ముఖ్యంగా నేను చేసే క్యారెట్ హల్వా అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము. ఓకే. సో ఇవాళ మీకు కూడా అదే చేసి పెడదాం అనుకున్నాను. అందుకే మీరు ఇంత స్వీట్గా మాట్లాడుతున్నారు అని చెప్పి మాకు అనిపిస్తుంది. అలాగే మనకి సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా కిరణ్ మాయ గారు కదా, పాడతారా లేదా? పాడతారు కదా. సో ఈరోజు క్యారెట్ హల్వా ప్రిపరేషన్ అయ్యే లోపు మన ప్రేక్షకులందరికి కూడా ఉగాది సందర్భంగా ఏదో ఒక సాంగ్ మీరు డెడికేట్ చేయాలి. ఎందుకండి అంటే తప్పదండి మీకు. మరి చూసే వాళ్ళకి మీరు ఓన్లీ ఫోన్ చేసి కిరణ్ మాయ గారు అనగానే మీరు పాట పాడతారు కదా. సో ఈరోజు మనకి లైవ్లో ఉన్నారు కిరణ్ మాయ గారు, పాట పాడకపోతే ఎలా? ఇప్పుడు కాదులేండి, ఈ లోపల మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు క్యారెట్ హల్వా అంటే కిరణ్ మాయ గారు సూపర్గా చేస్తాను, ఫ్యామిలీ అందరికి కూడా చాలా ఇష్టం అని చెప్పారు. సో క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటి? క్యారెట్ తురుము పెట్టించుకున్నానండి. సో క్యారెట్ తురిమి, జీడిపప్పు, ఓకే, బాదం, ఓకే, నెయ్యి, ఓకే, పాలు, మిల్క్ మేడ్. సో కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ఓకే. ముందుగా స్టవ్ వెలిగించుకో. ఓకే. ఇష్టంగా పిల్లలు స్వీట్ తింటూ ఉంటారా మీకు లేకపోతే హాట్ తింటూ ఉంటారా? రెండు తింటారు. ఇదైతే ఇంకా ఇష్టంగా తింటారు. సో స్టవ్ వెలిగించుకున్నాం కదండి, ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. ఓకే. అవును, మీకు పిల్లలు అన్నారు కదా, ఏ క్లాస్ చదువుతున్నారు? పెద్ద పాప బీటెక్ అండి, చిన్న పాప ఏమో 10th వచ్చింది ఇయర్. మేము ఇంకా చిన్న పిల్లలు అనుకున్నామండి. మిమ్మల్ని చూస్తే నిజంగా అలా లేరు. ఓకే. ఎనివే కొన్నిసార్లు నమ్మాలి కదా. ఓకే. మరి అంటే టైం కుదిరినప్పుడు ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా అవుటింగ్ అలా? వెళ్తుంటామండి. ఓకే. కిరణ్ మాయ గారు అసలు మీ ప్రాపర్ ఇక్కడేనా? అంటే ఇది ఇదే అండి. ఇది ఇప్పుడు మా మామయ్య గారు రిటైర్డ్ అయ్యారు ఇక్కడే ఉండిపోయాము ఇంకా. ఓకే. మీరేం చదువుకున్నారండి? నేను డిగ్రీ చదువుకున్నానండి. సో నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు క్యాష్యూస్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. క్యాష్యూస్ కొంచెం వేగాక బాదం వేసుకున్నాను. ఓకే. మరి సార్ ఏం చేస్తుంటారండి? హస్బెండ్ గారు లెక్చరర్ అండి. ఓకే. ఏ కాలేజ్? హర్షిని కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్గా చేస్తారు. ఇప్పుడు లెక్చరర్ కాబట్టి అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు పిల్లలతోటి. మరి ఇంట్లో ఎలా ఉంటారు? ఇంట్లో కూడా అలాగే ఉంటారు. అయ్యో ఏంటి సార్ స్ట్రిక్ట్గా ఉంటున్నారా మీరు? ఇప్పుడు కొంచెం తగ్గిందండి. స్టార్టింగ్లో మా వారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఓకే. కానీ ఇప్పుడు చాలా వరకు మూవ్ ఆన్ అవుతున్నారు పిల్లలతో పాటు. ఓకే. మరి మీకు లైఫ్లో ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? లైక్ ఏమైనా గోల్స్ అలా చేయాలి అనుకున్నాయి ఆగిపోయినాయి కానివ్వచ్చు లేకపోతే అలా. సో ఇప్పుడు క్యాషెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బాదం, సో ఆల్మండ్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాయి. ఏ స్వీట్కైనా సరే డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనే చెప్పొచ్చు. అవునండి. చెప్పండి మీ గోల్స్ అంటే అలా ఏమైనా మిగిలిపోయినవి ఉన్నాయా? మిగిలిపోయినవి అంటే ఉంది, చిన్నప్పటి నుంచి నాకు ఒక మంచి న్యూస్ రీడర్ అవ్వాలని కోరుకుంది. వావ్. ఓకే. అది ఇప్పటిదాకా కుదరలేదు. ఓకే. ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేయండి, సాధిస్తారు. ట్రై చేయండి. ట్రై చేస్తే ఏది అవ్వదు చెప్పండి.
సో లిటరల్లీ అందుకేనేమో మాకు కాల్స్ చేసి మాకు కాంపిటీషన్గా ఉంటున్నారు, అంతేనా? అలా ఏం లేదు. ఓకే. మామూలుగా అనుకోకుండా ఒకరోజు టీవీ ఆన్ చేస్తే మీ ప్రోగ్రామ్ వస్తుంది. ఓకే. సరే ఆ రోజు చాలా ఫ్రీగా ఉన్నాను, కాల్ చేసి చూద్దాం ఒకసారి అని చెప్పేసి చేశాను. సో ఇప్పుడు కొంచెం కాజును ఇది తీసి పక్కన పెట్టుకున్నాం గార్నిష్ కోసం. ఓకే, ఇప్పుడు మనం గీ వేసి ఆల్మండ్స్ అండ్ ఇవి జీడిపప్పులు వేసి ఫ్రై చేసాం కదా, వాటిలో హాఫ్ తీసేసారనమాట, హాఫ్ దాంట్లోనే ఉంచాలా? ఓకే, ఇప్పుడు తురిమిన క్యారెట్ని వేస్తున్నారు. మీరు అసలు వంట నేర్చుకున్నారు అంటే ఫస్ట్ వంట ఏమని చెప్తారు? మ్యాగీ లాంటివి వద్దండి. అవి చేయలేదులే. ఓకే. నాకు గుర్తు కూడా లేదు నేను ఫస్ట్ ఏం చేశానా అని కూడా. ఓకే, మీకు మ్యారేజ్ అయిన తర్వాత సార్కి ఏదైతే ఏమైనా వండి పెడితే బాగుంది అని కాంప్లిమెంట్ వచ్చిన వంట? ఎవ్రీడే ఇస్తారు. క్యారెట్ తురుము వేసాం కదా, ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. క్యారెట్ తురుము అనేది మాడకుండా చూసుకుంటూ ఉండాలి. సిమ్లో మగ్గించుకోవాలి కొంచెము. ఓకే. హై ఫ్లేమ్లో మగ్గించుకుంటే మాడిపోతుంది. ఓకే. సో మనం ఏంటంటే కొంచెం సిమ్లోనే చేసుకుంటూ ఉండాలి. సో చిటికేడు సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇట్స్ టోటలీ ఆప్షనల్, కానీ వేస్తే బాగుంటుంది. సీక్రెట్ అన్నమాట, ఇది కనపడదు. ఓకే. సో మీరు పాటలు అనేవి చాలా బాగా పాడతారు కదా, అంటే ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా లేకపోతే ఇష్టంతో పాడతారా? నిజంగా అండి, మేము నిజాలు చెప్తే ఎవరు నమ్మరండి. లాస్ట్ టైం కిరణ్ మాయ్ గారే మనకి కాల్ చేసినప్పుడు చెప్పారు, ఈ ఎవరు నిజాలు చెప్తే నమ్మరు, అబద్ధాలు అయితే చాలా బాగా ఈజీగా నమ్మేస్తారు అని చెప్పి. నిజంగానే చెప్తున్నామండి. పాడతారు కదా, అంటే ఎలా అంటే ఇష్టం అండి. సాంగ్స్ అంటే వినటం ఇష్టము, అలాగే పాడటం కూడా. ఊరికే హమ్ చేస్తాను తప్పితే మనమేం పెద్ద సింగర్స్ కాదు. సింగర్స్ అని మనకి ఎవరు ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదండి, కానీ పాడేటప్పుడు వినే వాళ్ళకి బాగుంటే చాలు కదా. మరి రెడీనా మా కోసం ఏమైనా పాడతారా? ఇంకా టైం అంటే కష్టం అబ్బా కదా. ఓకే, వీఆర్ రెడీ. ఏం సాంగ్ పాడాలండి? ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? మనమే ఏదోటి మాట్లాడించు, ఏదో ఒక సాంగ్ అయితే పాడిద్దాం. చెప్పండి, మీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ మాత్రం చెప్పమాకండి. అలా ఏం లేదు, నాకు ఎప్పుడైతే ఎవరు లేరండి అసలు. ఇప్పుడు లేరా? ఇంతకు ముందు అయితే మాధవన్ తెలీదంటే కొడతారేమో అక్కడి నుంచి. ఇదేండి ఈ సాంగ్ ఉంటుంది కదా, మనోహర. ఓకే 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 ఓకే. సో మూవీస్, సాంగ్స్ ఇవన్నీ తెలుసు, కానీ పర్టికులర్గా నేమ్ అయితే అంత. సో ఆఫ్టర్ ఒక 5 to 6 minutes తర్వాత మళ్ళీ లిడ్ తీసేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడినాక పాలు పోసుకుందాము. ఓకే, కొంచెం దగ్గర పడి అంటే పచ్చి వాసన పోవాలి క్యారెట్ అనేది. సో ఆ పచ్చి వాసన పోయి అది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఓకే. స్వీట్స్లో క్యారెట్ హల్వా తర్వాత ఇంకేదైనా ఇష్టంగా, అదే పిల్లలు ఇష్టంగా తింటారు అంటే ఏ స్వీట్? గులాబ్ జామ్. గుండు గులాబ్ జామ్ అలాగే ఉంటుందా? అవునండి, అలాగే ఉంటుంది. సో మరి చెప్పండి, మీరు పాట పాడలేదు ఇందా నుంచి, మేము అడుగుతున్నాం ఇంతసేపు. నాకు ముందుగా చెప్పాలండి, ప్రిపేర్ అయ్యేదాన్ని. ఓకే, ముందుగానే చెప్తే కిరణ్ అస్సలు మా లాంటి వాళ్ళు అయితే ముందుగానే స్క్రిప్ట్ రాసుకొని లేకపోతే ఏదో ఒకటి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అసలు కిరణ్ మై లాంటి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారా అంటే డౌట్ అంటున్నానండి. ఓకే, పర్లేదు, మీకు వచ్చిన పాటే, మీకు కంఫర్ట్ ఉన్న పాటే మా కోసం అని చూసే వ్యూవర్స్ కోసం. ఓకే అండి. యాక్చువల్లీ ఏమని చెప్పాలా? ఓకే, టెన్షన్ పడమాకండి, కూల్. స్టార్ట్. 3, 2, 1 గో. ముద్దుగారే యశోదా ముంగిట ముత్యాము వీడు, దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోదా ముంగిట ముత్యాము వీడు, దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. అందనింత గొల్లేతాల అరచేతి మాణిక్యము, పంతమాడే కంసుని పాలివజ్రము. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస, కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. చింతన మాలోనున్న చిన్ని కృష్ణుడు,
చింతన మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద. ప్రిపేర్ అవ్వాలి అన్నారు, ఎంత చక్కగా పాడారు అసలు. ఏదో మీరు అనుకున్నంత గొప్ప సింగర్ కాదు. లేదండి, వినే వాళ్ళకి అంటే వినాలి అనిపించే అంత చక్కగా ఉంటే చాలు కదా. సో సూపర్ గా పాడారు. సో మూవీస్ కి అలా వెళ్తూ ఉంటారా మీరు? వెళ్తుంటామండి. ఓకే. సో ఫ్యామిలీస్ తో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అవుట్ ఆఫ్ ఎప్పుడైనా వెళ్తూ ఉంటారా మీరు? వెళ్తుంటాం. ఎక్కడ దాకా అంటే ఇప్పుడు దాకా ఏవేవి ట్రిప్స్ వెళ్ళారండి? ట్రిప్స్ అంటే మామూలుగా జనరల్గా మాకేంటంటే సుబ్రహ్మణ్య స్వామి బాగా ఇది ఓకే మా ఇంటిలో వెలుపు. ఓకే. తిరుత్తని ఎక్కువ వెళ్తుంటాము. ఓకే. ఆ తిరుత్తని దగ్గరలో తిరుపతి కూడా వెళ్తుంటామండి. ఇంకా అట్లా వెళ్తుంటాం. సో ఈ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్కి వాటికి అన్నిటికి వెళ్తుంటాం. సో అర్థమవుతుందండి మీరు టెంపుల్స్కి బాగా వెళ్తారు అని చెప్పి మిమ్మల్ని చూడంగానే మీరు పాడే విధానంలో కూడా మాకు అర్థమవుతూ ఉంటుంది. సో మీరు డి ఛానల్లో మన గుడ్ మార్నింగ్ ఒంగోలు చూసినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? అసలు మిమ్మల్ని కాల్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? మాకు ఫస్ట్ అదే మాకు మీరే మిమ్మల్ని చూడంగానే బా అమ్మాయి ఎవరో చాలా బాగుంది, చక్కగా మాట్లాడుతుంది, ఒకసారి మనం కూడా మాట్లాడదాం అనిపించింది. నిజంగా టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. మీ యాంకరింగ్ చూడంగానే మనం కూడా ఒకసారి మాట్లాడదాము తనతోటి అని చెప్పేసి నేను కాల్ చేశాను. ఇంకా అది అలా అలవాటు అయిపోయింది. హ్యాపీ గారితోటి మీతోటి బాగా క్లోజ్ అయిపోయాను. చాలా మాకే కదండి, మా డి ఛానల్ టీం అందరికీ కూడా మీరు చాలా ఓన్ అంటే లైక్ ఓన్ పర్సన్ లాగా అయిపోయారు. అండ్ మేము ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా మా లిస్ట్లో వచ్చిన ఫస్ట్ పేరు అయితే మీరేనమాట. సో మేము అడగంగానే కూడా. అండ్ వన్ మోర్ థింగ్ నేను అడగాలి అని అనుకున్నది ఏంటి అంటే, మేము కాల్ చేసి మీకు ఇలా మనం ఉగాది స్పెషల్గా మీతో వీడియో చేద్దామని అనుకుంటున్నాం అన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ థాట్? అంటే ఏమనిపించింది? యాక్చువల్గా నేను ఆ టైంలో ఇంట్లో లేను, బయట బ్యాంక్లో ఉన్నాను. నేను కాల్ చేసినప్పుడు మీరు బ్యాంక్లో ఉన్నాను. సో సడన్గా మెర్సీ అనేసరికి నాకు అర్థం ఏంటి ఇప్పుడు అంటే నా నెంబర్ మీ దగ్గర ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. సో నేను సరే మాట్లాడాను, మీరు ఇలా అని చెప్పారు. ఓకే ఫైన్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, సో అందుకని ఓకే అన్నాను. సో అందుకని ఓకే అన్నారు అనమాట. అండ్ ఇంట్లో చెప్పగలనే ఈ విషయం ఇంట్లో వాళ్ళు రియాక్షన్ ఏంటి? మీ పిల్లలతో కావచ్చు, హస్బెండ్? ఏం లేదు, మా హస్బెండ్ చాలా కోఆపరేటింగ్ ఉంటారు. ఓకే, చెయ్యి నీకు ఇష్టమైతే చేసుకో, ఏం కాదు అన్నారు. గ్రేట్ గ్రేట్ గ్రేట్, చాలా సపోర్టింగ్ ఉన్నారు హస్బెండ్. సపోర్ట్ గానే ఉంటారు. ఓకే, మీ పిల్లలు అని అన్నారు కానీ పేర్లు అయితే మాకు తెలియదు, మరి పేర్లు చెప్పలేదు. పెద్ద పాప పేరు సుహృత. ఓకే. చిన్న పాప పేరు ప్రజ్ఞిత. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఆ పేర్లు పెట్టడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? యూనిక్గా ఉండాలని మేమే గూగుల్లో సెర్చ్ చేసి మరీ పెట్టాము. మీనింగ్స్ ఏంటండి? సుహృత అంటే మంచి కోరేది, అందరి మంచి కోరుతుంది. ఓకే. ప్రజ్ఞిత అంటే తెలివిగల అమ్మాయి. తెలివిగల అమ్మాయి. ఇద్దర్లు ఎవరు యాక్టివ్ అంటే ఏం చెప్తారు? చిన్న పాపే బాగా యాక్టివ్. ఓకే. పెద్ద పాప సైలెంట్గా ఉంటుంది కానీ తనకే ధైర్యం ఎక్కువ. ఓకే, చాలా ధైర్యంగా ఉంటుంది. చిన్న పాప ఉంటుంది కానీ ధైర్యం తక్కువే. ఓకే. మీరు ఇంత నీట్గా రెడీ అయినప్పుడు ఎక్కువగా కాంప్లిమెంట్స్ చిన్న పాప ఇస్తుందా, పెద్ద పాప ఇస్తుందా? చిన్న పాపే. చిన్న పాప ఎలా కాంప్లిమెంట్స్ ఇస్తుంది? ఇంకా తను 8th స్టాండర్డ్ అని చెప్పారు, 9th స్టాండర్డ్ అని చెప్పారు కదా. సో ఎలాంటి క్యూట్ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటుంది? అది ఎవ్రీడే నా బొగ్గలు పట్టుకున్నామ్మా, నువ్వు భలే క్యూట్గా ఉంటావే. ఓకే. నన్ను హగ్ చేసుకుంది, అసలు డే స్టార్ట్ నా హగ్తోనే స్టార్ట్ చేస్తుంది. ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకొని అప్పుడు మిగతా పని స్టార్ట్ చేస్తుంది. గ్రేట్ పాప. సో ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇచ్చేది కూడా పాపే, చిన్న పాపే. సో పెద్ద పాప ఏంటంటే దానికి ఉంటుంది కానీ అది చెప్పదు, తొందరగా బయటపడి చెప్పదు. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒక 10 to 15 minutes అలాగే మన సిమ్లోనే దగ్గర పడిందండి, క్లోజ్ చేసేసాము. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్యారెట్ అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మిల్క్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు పాలు అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా మొత్తం సిమ్లోనే జరగాలి అంతేనా? సిమ్లోనే అంటే మధ్య మధ్యలో హై చేసుకుంటూ
సిమ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎక్కువగా మనం హైలో పెడితే ఏమవుతుందంటే మారుతుంది అని ఆల్రెడీ కిరణ్ మాయ్ గారు చెప్పారు కాబట్టి ఏదైనా స్వీట్ కానివ్వచ్చు లేదా మనం ఏ వంట చేసేటప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని చేస్తే ఎలాంటి హడావిడి గందరగోళం లేకుండా పాలు యాడ్ చేయాలి, కొన్ని మూత పెట్టుకోవాలి. ఓకే, క్యారెట్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మిల్క్ కూడా యాడ్ చేసేసి సో ఇంకొకసారి అలా కలిపెట్టేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి, మూత పెట్టుకొని క్లోజ్ చేసేయాలి. ఇది ఎంతసేపు పడుతుందండి? ఇది ఒక 15 minutes. 15 minutes ఇప్పుడు హైలోనే పెట్టారు కిరణ్ మాయ్ గారు. సో ఒక 15 minutesకి ఇదైతే ఇంకా సాఫ్ట్ క్యారెట్ ఇప్పుడు ఏదైతే కొంచెం హార్డ్ ఉందో అది కూడా మొత్తం సాఫ్ట్ అవుతుంది. ఓకే, మరి అలాగే ఇందాక ఇద్దరు పాపల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పెద్దవాళ్ళు ఎప్పుడైనా డాడీకి సపోర్ట్ ఉంటారు, చిన్నవాళ్ళు ఎప్పుడైనా మమ్మీకి సపోర్ట్ ఉంటారు. మరి మీ ఇంట్లో ఎలా ఉంటుంది? సేమ్ అంతేనండి. సేమేనా? ఓకే, ఇప్పుడు ఏదైనా అయింది బయట ఏదైనా గొడవ సంథింగ్ ఏదో అయింది, సో డైరెక్ట్గా వచ్చి ఫస్ట్ ఎవరో చెప్తారు? ఇద్దరు నాకే చెప్తారు. మీకు డాడీకి దగ్గరికి వెళ్ళి ఎందుకని? అంటే ఇద్దరికి బాగా నన్ను అమ్మ అని కూడా పిలవరు మా పిల్లలు. ఓకే, పేరు పెట్టి పిలుస్తారు. వై? అంత ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది మా మధ్య. ఓకే, ఎలా అంటే నేను వాళ్ళని పిల్లల్లా ట్రీట్ చేయను. పేరెంట్స్ ఎలా అంటారంటే కొంతమంది సీరియస్గా స్ట్రిక్ట్గా ఉండి ఎప్పుడు గదమాయిస్తూ ఇలా ఉంటారు కదా. సో నా దగ్గర అలాంటివి ఉండవు. నేను చిన్నపిల్లలాగే వాళ్ళతో మూవ్ ఆన్ అవుతాను ప్రతి విషయంలోనూ. ఓకే, అండ్ ఇద్దరికి నాతో అంత ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందన్నమాట. ఏదైనా అమ్మతో చెప్పుకుంటే ఓకే ప్రాబ్లం ఉండదు అన్నట్లు నాకే చెప్పుకుంటారండి. సో భయపడకుండా పిల్లలు మీతోటి ఏదైనా సరే ధైర్యంగా ఏదైనా చెప్తారు. సో అది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. కొంతమంది పేరెంట్స్ చెప్తే కొడతారనో లేకపోతే తిడతారనో చెప్పి చాలా మంది బ్యాక్ స్టెప్ వేసి అది ఉంటేనే పిల్లలు ఎక్కువ తప్పులు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎప్పుడైతే వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అవుతామో వాళ్ళు మనతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు అనే ఒక దీనికి వస్తారు. సో వాళ్ళు తప్పు చేసే ముందు కూడా మనకు చెప్తారు, మా నేను ఇలా చేయబోతున్నాను, ఇలా చేశానని. కానీ ఏదైనా మనకు చెప్తే మనం పెద్దవాళ్ళంగా మనం వాళ్ళని కరెక్ట్ వేలో పంపిస్తాము. సో మంచి అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది టోటల్ ఇంట్లో అయితే. సో మీ పిల్లలు మీ బర్త్డేస్కి కానివ్వచ్చు, యానివర్సరీస్ కానివ్వచ్చు, ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చారా? బ్యాగ్ ఉన్నదేనండి. సో బ్యాగ్ ఉన్నది. సో ఇది ఫస్ట్ గిఫ్ట్ ఇది మా పిల్లలు ఇద్దరు. సో మీ ఇద్దరు పిల్లలు అనమాట. మీరు కూడా అలాగే ఉన్నారండి. సో అంటే ఇప్పుడు డాడీ పోలిక మమ్మీ పోలిక అంటారు కదా, వీళ్ళిద్దరిలో మీ పోలికలు ఎవరికి వచ్చినాయి అంటారు? పాప. సో చిన్న పాప సేమ్ మీలాగే ఉంటుంది కాబట్టి మీరంటే ఇష్టం అనమాట. సో ఇది ఫస్ట్ గిఫ్టా? అంటే వాళ్ళకి ఊహ వచ్చాక నాకు ఇచ్చారు. ఇది ఏంగానే మీ ఫీలింగ్ ఏంటండి అసలు కిరణ్ మాయ్ గారు? ఎవరికైనా హ్యాపీగానే ఉంటుందండి మన పిల్లలకి మనకి మంచి గిఫ్ట్ ఇస్తే. సో ఓకే, సో చూసారా, దిస్ ఈజ్ కిరణ్ మాయ్ గారి వల్ల ఇద్దరు పిల్లలు అనమాట. సో సూపర్ ఉన్నారండి, క్యూట్. సో ఒక పాప ఏమో బీటెక్ అండ్ ఒక పాప 9th అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ 10th, అదే ఇయర్ 10th. ఓకే, సో సూపర్ ఉన్నారండి. మరి పిల్లలు ఇచ్చారు, మరి సార్ ఏమైనా గిఫ్ట్సింగ్ ఇలా ఏమైనా ఉంటే సర్ప్రైజింగ్స్? సార్ ఏదైనా మనసులో ఉంటుందంటారండి. సార్ చెప్పక్కర్లేదు, మేడం చెప్పేస్తున్నారు. ఇది అంతేనా? అలాగే చెప్తారు. ఏం గిఫ్ట్ ఇవ్వండి అంటే మనసులో ఉంది చాలు నీకు గిఫ్ట్, నువ్వు ఇంకేం అడగక్కర్లేదు అంటారు. సో సూపర్ అండి, చాలా మనసే నాకు పెద్ద గిఫ్ట్. ఓకే, సో ఇది మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేస్తాను. అంటే ఇందాక పోసిన పాలు కన్నా ఇప్పుడు పాలు అనేవి కొంచెం దగ్గర పడింది. అండ్ క్యారెట్ కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం సాఫ్ట్ స్ట్రక్చర్ కనపడుతుంది అనమాట. ఇంకా టైం పడుతుందంట. సో ఇది కూడా మొత్తం హైలోనేనా? హైలో చేసుకుంటే త్వరగా అవుతుంది. కొంచెం అంటే మనము దగ్గర పడ్డా కొంచెం సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు తొందరగా ఫాస్ట్గా అవ్వాలి కదా అని చెప్పేసి కొంచెం హై పెట్టాను. హై, ఓకే. మీరు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఉన్నారండి. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు? సుధా అండ్ సాహితి. సుధా అండ్ సాహితి, ఇందాక ఈ పేరు ఎక్కడో విన్నానండి. ఇందాక కాల్ చేశారు. ఓకే, సో అండ్ మర్చిపోయాను చెప్పాలి కదా, ఇంత చక్కగా రెడీ చేసింది కిరణ్ మాయ్ గారిని సుధా గారు. సో బాగా రెడీ చేశారండి. ఇంత కాల్ చేసి మరీ అడుగుతున్నారు ఎలా ఉన్నారని. ఇప్పుడు మా ఛానల్లో ప్రసారం అయ్యే ఈ ప్రోగ్రామ్ తరపు నుంచి చెప్తాను, చాలా బాగున్నారండి, చాలా బాగా రెడీ చేశారు. టు బి ఫ్రాంక్, నాకు బేసిక్గా శారీ కట్టుకోవడం అంత రాదు సరిగ్గా. అదే తనే వచ్చి అన్ని రెడీ చేసి వెళ్ళింది. ఓకే, లేదు బాగున్నారండి ఓవరాల్గా. అంటే వచ్చి రాగానే మేము చూసిన తర్వాత ఓకే కూర్చున్నాము, కాసేపు రిలాక్స్ అయిపోయాము. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశారనమాట, ఎలా ఉంది అని చెప్పారంటే మీరు
చెప్పలేదు నేను ఎలా ఉన్నానని అడుగుతున్నారు కిరణ్మయ్య గారు. మాకు అనిపించింది అరే ఒక 3-4 సెకండ్స్ మాకు ఎలా అనిపించింది, చిన్న పిల్లలాగే అనిపించారు మీరు. సో అంత క్యూట్గా అడిగారు అనమాట నేను ఎలా ఉన్నాను అని. మామూలుగా కూడా నాది చిన్నపిల్లల నేచరేనండి. అంటే పెద్దవాళ్ళలాగా నేను ఉండలేను ముందు. ఓకే, చిన్నపిల్లలాగే ఉంటాను, హ్యాపీగా ఉంటాను అంతే. సో మా హ్యాపీ ఎన్నిసార్లు వచ్చేస్తుందో ఈరోజు మన ప్రోగ్రాంలో. ఓకే, మరి మీ ఫ్రెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళందరూ ఒక చోట కలిస్తే గాసిప్సే కదా, అలాంటి మాట్లాడుకుంటారా? మోస్ట్లీ నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరండి. ఓకే, ఇద్దరే ప్రజెంట్ వీళ్ళిద్దరు. సో సాహితి గారు ఇక్కడ ఉండరు, ఓకే, బెంగళూరులో ఉంటారు. ఓకే, తను రావడం రేర్గా వస్తుంది, అయినా ఫోన్ ద్వారా కాంటాక్ట్లో ఉంటాము. సుధా నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సుధానే. సుధా గారు ఎందుకని సుధా గారు అన్ని తెలుసుకొని ఏం చేద్దామని మీరు చెప్పండి. మంచి సజెషన్స్ ఇస్తుందండి. ఇప్పుడు నాకు తెలియక చెప్తున్నాను కదా, నాది చిన్నపిల్లల మెంటాలిటీ. నేను బై మిస్టేక్ ఏదైనా చేయబోతుంటే అది సజెషన్ ఇచ్చి కరెక్ట్ చేస్తుంది, నువ్వు అలా ఉండకూడదు ఇలా చేసుకో అని చెప్తుంది. ఈరోజు ఉండాల్సింది మీరు కిరణ్మయ్య గారి గురించి ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకునేవాళ్ళు కదా. నేను చెప్పా ఉండమని, తనకి ఇంట్లో పిల్లలు ఉన్నారు అందుకని వెళ్ళింది. ఓకే, సో ఒకవేళ మీకు బై ఛాన్స్ ఏమైనా ఛాన్స్ వచ్చి టీవీస్లో చేయాలి అనుకుంటే మీ ఫస్ట్ రియాక్షన్ ఎవరికి చెప్తారు? వెళ్ళి పిల్లలకి చెప్తారా, హస్బెండ్కి చెప్తారా, ఫ్రెండ్స్కి, సుధా గారికి చెప్తారా? అందరూ ఇవన్నీ కుదరవు చెప్పాలి. ఆ టైంలో మా ఇంట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, నేను మీరు కాల్ చేసి ఆఫర్ వచ్చింది అన్నారు అనుకో, ప్రజెంట్ మా హస్బెండ్ ముందే ఉంటే ఆయన చెప్పేస్తాను ఇలా కాల్ వచ్చింది. లేదు, ఇది ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు, కాల్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి, అప్పుడు ఎవరికి చేస్తారు? నా ఫ్రెండ్కే చేస్తాను. అయ్యో హస్బెండ్ గారు ఏంటండి ఇది అంటే తనకి కాలేజ్లో ఉంటారు. అవునవును, ఆ టైంలో నేను కాల్ చేసి డిస్టర్బ్ చేయకూడదు, క్లాస్లో ఉంటారు. సో ఆటోమేటిక్గా నేను మొదటగా షేర్ చేసుకుంటే సుధానే. సో ట్రూ ఫ్రెండ్ అనిపించుకున్నారు కిరణ్మయ్య గారు, అట్ ది సేమ్ టైం సుధా గారు కూడా. సో ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. సో చూడొచ్చు చాలా వరకు కూడా పాలు అనేవి ఇనిగిపోయినాయి అన్నమాట. మిల్క్ మేడ్ వేసుకుందాం. సో ఇప్పుడు మిల్క్ మేడ్ అన్నమాట. అంటే ఇంకా షుగర్ వేయరా మీరు? వేస్తాను. ఓకే, ఇది స్వీట్ ఉంటుంది కదా, మనం స్వీట్ చూసుకొని దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, మీరు స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటారా లేకపోతే ఎలా స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తింటారా? నేనా అన్నీ తింటానండి. లేదులేని మాకు తెలిసినంత వరకు మీరు స్వీట్స్ ఎక్కువ తింటారు. లేదు, మరి ఇంత స్వీట్కి ఎలా ఉన్నారు? పాయింటే కదా, చెప్పండి. ఏమో అండి, అది నాకైతే తెలియదు, కానీ నేను ఎక్కువ నాకు హాట్ అంటేనే ఇష్టము. ఇప్పుడు స్వీట్ కూడా బాగా ఇష్టంగా తింటున్నాను. ఇప్పుడు తింటున్నారు అంటే మా పరిచయం అయిపోయిన తర్వాత ఎవరైనా సరే క్వైట్ ఆపోజిట్ చేయాల్సిందే కదా. అవునండి. అవునా? ఏంటికి నేనేదో ఊరికంటే అవునా అంటున్నారు. నిజంగానే చూసేవాళ్ళు అలాగే అనుకుంటారేమో కదా. అవునానండి, దానికి కూడా అవునండి. నేను అది వేసే దేనిలో మీరేం మాట్లాడారో కూడా ఓకే వినలేదు. సో అందుకని దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. సో మిల్క్ మేడ్ యాడ్ చేశారనమాట. సో ఆఫ్టర్ మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత కూడా 8 minutes సిమ్లో పెడదాం. ఇప్పుడు సిమ్ మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టారు. సో కిటీ పార్టీస్కి ఇలా ఏమైనా అటెండ్ అవుతారా మీరు? లేదండి, లేదు, అట్లా ఏమి వెళ్ళను. ఓకే, ఇంట్లోనే ఉంటాను, ఎక్కువ పర్సెంటేజ్ ఇంట్లోనే ఉంటాను. వెళ్తే ఫ్యామిలీతో బయటకు వెళ్తారు అంతే. సో క్యారెట్ హల్వా అంటే కొంతమందికి అది ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. సో చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు, కానీ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. అది అలా చేస్తేనే క్యారెట్ హల్వా బాగుంటుంది అనమాట. అవునండి. అంటే నేను ఎన్నిసార్లు ట్రై చేశాను, నాకైతే అంతగా కుదరలేదనమాట, అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడే వేస్తున్నారండి ఇలాచీ చేద్దామండి. సో ఇలాచీ నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాను, అదే యాడ్ చేస్తాను. సో ఒకవేళ లేని వాళ్ళు కూడా యాలకుల్ని దంచేసి పొడి టైప్లో కూడా వేసుకోవచ్చు. ఇదే వేసుకోవాలన్న రూల్ అయితే ఏం లేదు. యాలకులే దంచి పొడి చేశారు, మనకి బాగా కలిసిపోతుంది. ఓకే, ఏ స్వీట్కైనా ఇలాచీ మెయిన్ అండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అవును, అంటే తినకూడదు స్వీట్ అవాయిడ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఇలాచీ ఫ్లేవర్
సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇలాచి వేసిన ఒక 5 minutes తర్వాత ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేద్దాం. ఇది మీకు టోటల్లీ ఆప్షనల్ అండి. మీకు స్వీట్ సరిపోయింది మిల్క్ మేడ్తో అనుకుంటే యూ కెన్ అవాయిడ్. పడుతుంది, షుగర్ కూడా పడుతుంది, అంటే ఆ స్వీట్నెస్ సరిపోదు, కొంచెం యాడ్ చేయాలి. బట్ అది ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలనేది అది మీ ఇష్టం అనమాట. సో మీరు ఒకసారి షుగర్ యాడ్ చేసే ముందు స్వీట్నెస్ మీరు అది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని. సో వేసేద్దామా? వేసేద్దాం. సో మొత్తం షుగర్ అయితే యాడ్ చేసేసాం. సో ప్రస్తుతానికి అయితే క్రీమీ స్ట్రక్చర్లో ఉంది ఇది. ఇది సిమ్లో పెట్టి కొంచెంసేపు మగ్గనిస్తే దగ్గరికి వస్తుంది బాగా. ఓకే. సో ఇందాక షుగర్ కూడా యాడ్ చేసాం కదా, సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు క్రీమీ టెక్స్చర్ వచ్చిందనమాట. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇది చూడటానికి కూడా చాలా యమ్మీగా ఉంది. కొంచెం గీ యాడ్ చేసుకుందాం. సో ఓకే, ఇంకొంచెం గీ. ఇప్పుడు గీ ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి స్వీట్స్లో తింటే మానేయాలంటారా? అంతే అండి, స్వీట్ అన్న తర్వాత గీ ఉండాల్సిందే కంపల్సరీగా. సో గీ ఇష్టం లేని వాళ్ళు ఏం చేయలేమండి, ఇంకొక ఆప్షన్ కూడా లేదు. సో స్మెల్ అయితే సూపర్గా ఉంది ఈ కుక్ అయ్యేటప్పుడైతే. కానీ క్యారెట్ హల్వాకి టైం పడుతుంది కానీ టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. అవునండి. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటండి? క్యారెట్ హల్వా ఇష్టం బాగా, గులాబ్ జామ్స్ ఇష్టం. ఓకే. సో పిల్లలకి ఏదైతే ఇష్టమో మమ్మీకి కూడా అదే ఇష్టం, అంతేనా? సో ఇంకా ఎంతసేపు పడుతుందండి? అంటే ఒక 5 to 10 minutes? ఇంకొక 5 minutes. 5 to 10. అంటే ముందు మనం ఏదైతే క్యారెట్ తురుము వేసుకుంటామో అప్పుడు మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లోనే ఉంటుంది. తర్వాత మిల్క్ అండ్ ఇవి యాడ్ చేసేసిన తర్వాత, మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత కొంచెం హైలో పెట్టాలి. ఇప్పుడు అది కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ సిమ్లో పెట్టి కుక్ చేయాలన్నమాట. సో పాలు టైం పట్టదు, అయిపోవచ్చింది. సో ఇంకా ఎక్కువ పాలు కూడా పట్టదు, టైం కూడా పట్టదు. ఇది చల్లారాక కొంచెం దగ్గర పడుతుంది ఇంకా. ఓకే. సో ఇప్పుడు క్రీమీగా ఉన్నప్పటికీ కూడా చల్లారిన తర్వాత కొంచెం ఉడికిందో లేదో చూసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం సైడ్స్ డ్రై ఫ్రూట్స్ పెట్టాం కదా, ఇవి ఎప్పుడు యాడ్ చేయాలి? లాస్ట్లో యాడ్ చేయాలా? ఓకే. సో ఒకసారి మీరు క్యారెట్ సాఫ్ట్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట. ఒక నిమిషం, ఇంకొక 2 minutes పడుతుంది. ఓకే, ఇంకా 2 minutes పడుతుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు, క్యారెట్ ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉంటుంది. సో అలా సాఫ్ట్ అయిందంటే మాత్రం మీరు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత తినొచ్చు. చల్లగా బాగుంటుంది, వేడిగా క్యారెట్ హల్వా ఎలా అయినా బాగుంటుంది. సో ఇంకొక 2 minutesలో మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. సో మరి ఈ ఉగాదికి మీ ప్లాన్స్ ఏంటి? ప్లాన్సా? ప్రజెంట్ ఇప్పుడు క్యారెట్ హల్వా చేస్తున్నాగా, తిన్నాక ఆలోచిద్దాం. సో క్యారెట్ హల్వా చేసి తిన్న తర్వాత ఆలోచిద్దామని అంటున్నారు. సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మీరేమని చెప్పాలనుకుంటే మన డి ఛానల్ తరఫు నుంచి ఏం చెప్తారు? యూత్ కానివచ్చు, పిల్లలకి. ఏముందండి, చదువుకోవాలి ఫస్ట్. దేనికైనా, ఎవరికైనా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఫస్ట్ చదువు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో అమ్మాయిలు కూడా బాగా చదువుకోవాలి. చదువుకోకపోతే తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకునే విధంగా వాళ్ళు మంచి చదువుకొని సెటిల్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో బెటర్ అనిపిస్తుంది. సో ముందు చదువుకోమని చెప్పి కిరణ్మయ్య గారు చెప్తున్నారు. ఎవరికైనా సరే కెరియర్లో చదువు చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది కాబట్టి సో చదువుకోండి. ప్రతి ఒక్కరు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి, తర్వాత మిగతా అదర్ ఏదైనా కానీ. సో ఏదైనా కానీ తర్వాత చదువు, తర్వాత ఏదైనా. ఓకే, ఏదైనా ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికి వెళ్తారు? ఇయర్ ప్లాన్స్ ఏమైనా చేయాలి అంటే? ఇయరా మా అత్తయ్య గారు రామేశ్వరం తీసుకెళ్ళమంటున్నారు, చూడాలి, వెళ్ళి రావాలి ఒకసారి. వెళ్ళేసి రండి, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సో ఒకసారి చూద్దామా? ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం ఇందాక ఉన్న క్రీమీ టెక్స్చర్ కన్నా ఇప్పుడు కొంచెం చేంజ్ అయిందనమాట. కొంతమంది క్యారెట్ హల్వాలో ఫుడ్ కలర్ యాడ్ చేస్తుంటారు కదా, ఇప్పుడు అవసరం చేస్తారు. ఓకే, కలర్ కావాలండి, కానీ అంత హెల్దీ కాదు. సో అందుకని నేను న్యాచురల్గానే చేశాను. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం చూడటానికి ఎమ్మీగా ఉంటుంది కానీ ఇట్స్ నాట్ హెల్దీ అన్నమాట. టేస్ట్ పరంగా
ఎమ్మిగానే ఉంటుంది. బట్ మనం చూడటానికి లుక్ అయితే కలర్ యాడ్ చేస్తూ ఉంటుంది, బట్ అది అంత హెల్దీ కాదు. సో అందుకని నేను యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు మనమైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఫస్ట్లో తీసి పెట్టుంచిన జీడిపప్పు బాదం గార్నిష్ చేద్దామండి. సో చూడటానికి అయితే చాలా యమ్మీ 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 యమ్మీగా ఉంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. సో క్యారెట్ హల్వా 30 minutes తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి మన ముందుకైతే వచ్చేసింది. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? చూడండి, తీసుకోండి మీరు కూడా. ఫస్ట్ మీరు చూడండి. పర్లేదు, ఇద్దరం కలిసే చేద్దాం. సో చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది. ఇందాక మీరు షుగర్ యాడ్ చేసినప్పుడు షుగర్ ఎక్కువ అయిద్దేమో అనుకున్నాం, కానీ పర్ఫెక్ట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఈరోజు నేను ఉగాది పచ్చడి తిన్నప్పుడు స్వీట్గానే ఉండింది, అండ్ ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. మీ పిల్లలు ఎందుకు ఇంత ఇష్టంగా తింటారు క్యారెట్ హల్వా ఇప్పుడు అర్థమవుతుంది. సూపర్ అనమాట. సో మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ఓవరాల్గా మా డే ఛానల్ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, మీ ముందు ఉన్నాము. సో యాక్చువల్గా నేను అస్సలు అనుకోలేదు ఇలా ప్రోగ్రాము చేస్తాను, ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇదంతా. అంతే, మా డి ఛానల్ అంటే అలా అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో మాకైతే చాలా హ్యాపీ. అండ్ అడగంగానే కూడా మీరు ఓకే చేస్తాను అని అన్నారు. మా ఉగాది స్పెషల్కి ఫస్ట్ కుకింగ్ వీడియో అయితే మనం కిరణ్మయ్య గారితో చేసాము. ఐ హోప్ ఈ కుకింగ్ వీడియో ఇంతే సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఎవరైనా సరే ఇలా కుకింగ్ వీడియో చేయాలి అని అనుకుంటే మాత్రం మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మీరు అఫీషియల్గా ఉన్న డి ఛానల్ అకౌంట్కి మీరు మెసేజ్ చేయండి. మేమైతే మీ దగ్గరికి వచ్చేస్తాము. మీరు స్పెషల్గా చేసేటువంటి ఫుడ్ని అయితే మేము ఎక్స్ప్లోర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం అనమాట. సో ఇది ఇవాళ మన ఉగాది స్పెషల్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయ్య గారు. థ్యాంక్స్ అండి, నాకు ఇలాంటి ఒక చక్కటి అవకాశం ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తాను అని చెప్పేసి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి డి ఛానల్. ఓకే, మాకు కూడా సూపర్ హ్యాపీ. మన గుడ్ మార్నింగ్ ఒంగోలు కాలర్ అయినటువంటి కిరణ్మయ్య గారితో ఇలా వీడియో ఉగాది స్పెషల్గా చేయడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇలా చేయాలనుకుంటే మాత్రం మాకు మెసేజ్ చేసేయండి. సో ఇది ఇవాళ మన కుకింగ్ వీడియో అనమాట. సో వన్స్ అగైన్ మన డి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. బాయ్.